పెట్టాం అంటే చాలామంది మంచికి కప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా బాగా చేస్తున్నారు, 10 మందికి పని కల్పిస్తారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇందాక మా అనిల్ గారు చెప్పారు, ఇంత స్లంపులో కూడా 15 సినిమాలు తీస్తారంటే మీరు ప్రతి సినిమాకి 100 మందికి భోజనం పెడతారండి అని ధన్యవాదాలు చెప్పేసి ఆయన నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. ముందే మీరు ఈ స్ట్రైక్లో ఇలాంటి పరిస్థితుల్లోనే షూటింగ్ చేయకూడదు అని డిస్కషన్స్ ఉన్నాయి. అయితే స్ట్రైక్ ఉన్నా లేకపోయినా ఫెడరేషన్ వాళ్ళు, చాంబర్ వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే కండిషన్కి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి వాళ్ళు నాకు అద్భుతంగా పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ తుఫాన్లో, ఈ బంద్లో ఈవేళ నేను సినిమాలో షూటింగ్ ఓపెన్ చేశానంటే దానికి కారణం ఫెడరేషన్ ఇచ్చిన సపోర్ట్ అని మరొకసారి నేను అందరికీ తెలియజేస్తాను. హలో సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం నాకు అవకాశం మాట్లాడు. ఇక ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు సీనియర్ దర్శకులు, పెద్ద దర్శకులు ఉన్నారండి. వాళ్ళందరూ మీ ఎంతగా పరిచయం చేయడం జరిగింది. ఒకటి మా గురుగు దివ్యులు 5 సినిమాలు, 5 పెద్ద డైరెక్టర్లు అండి. వాళ్ళని మనం కొనలేము, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వలేము, వాళ్ళతో సినిమా పని చేయలేము. అటువంటి దర్శకులు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డైరెక్టర్లు, మిగతా 10 మంది డైరెక్టర్లు కూడా నాకు చాలా ఇష్టమయ్యి మనతో 1-2 సినిమాలు పనిచేసి రామశేషయ్య అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం తీస్తారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 15 సినిమాలు డైరెక్టర్లు అందరినీ కూడా ఇందాక ఏది మీకు తీసుకొచ్చి నేను పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో సంబులు ఉంది, ఈ సినిమా ఆడదు, ఆ సినిమా ఆడదు అని చాలామంది జనం అనుకుంటారు. నిజం, ఆడదు. ఆడకపోయినా మనం సినిమా తీస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మనకు వ్యసనం. ఈ వ్యసనం అంటే ఏంటంటే చెడ్డదాన్ని వ్యసనం అంటారు, మంచిదాన్ని కూడా వ్యసనం అంటారండి. వ్యసనం అంటే మనం వేరే పని తెలియదు, వేరే ఏం చేయాలో తెలియదు. సినిమా ప్రపంచంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడ వెళ్ళిపోయి నేను వేరే ఇంకో రంగంలోకి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు కొత్త అవుద్ది. కానీ ఈ సినిమాలోనే ఉండి ఇక్కడ ఎందుకు డబ్బు సంపాదించలేము అని ఒక వైశ్యుడిగా నేను ఆలోచిస్తే డెఫినెట్గా మనం సంపాదించగలం అని నేను నిరూపిస్తాను. ఎందుకంటే సినిమాలు 2 రకాలు ఉంటాయండి, హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు. హలో ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే 100 సినిమాల్లో 10% సక్సెస్ ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను కూడా ఆ 10%లో ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడుతుంది, 50 లక్షల సినిమా తీస్తే ఆడదు అని జనం అనుకుంటారు. అక్కర్లేదు. ప్రతి వస్తువుకు ఒక ఎంఆర్పి ఉంటుందండి. మనం తయారు చేసే వస్తువు ఎంఆర్పి రేట్కి ఎలా తెలుసో మనకి దానికి 10% తక్కువకి తయారు చేస్తే డెఫినెట్గా మనం సేఫ్ అవ్వగలం అనే ఒక ఐడియాతోటి నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను. ఇవాళ ఇండస్ట్రీస్ కంపెనీలో ఉన్నమాట నిజం, కార్మికుల రేట్లు పెంచడం నిజం, లొకేషన్ రేట్లు పెంచడం నిజం. అయినా నా దగ్గర పనిచేసే 15 మంది దర్శకులు కూడా వీటిలన్నింటినీ సమర్థంగా తెలిసి రామశేషానికి ఎలా మనం సేఫ్గా సినిమా తీయాలని ఆలోచించే మహానుభావులు 5 పెద్ద దర్శకులు, 10 మంది చిన్న దర్శకులు. పెద్ద దర్శకులకి ఇది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు 100 సినిమాలు తీసేశారు. వాళ్ళు చాలామంది, ఒక జేకే భార్య గారు కానివ్వండి, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, అలాగే ఓం సాయి ప్రకాష్ గారు, ఆయన 106 సినిమాలకు డైరెక్ట్ చేశారండి. ఆయన మహానుభావుడు 15 రోజుల్లో కన్నడలో అద్భుతమైన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయిందండి. అలాగే తెలుగులో 12 సినిమాలు తీస్తే దాంట్లో 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయండి. అటువంటి గొప్ప దర్శకులు ఓం సాయి ప్రకాష్ గారు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే బాలు గారు, మా ఉదయ్ భాస్కర్ గారు, మా వాసవి మాత, మా అమ్మవారు వాసవి గారు సినిమా తీశారు. అది కూడా జనంలో చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది. ఆయన వీళ్ళందరూ కూడా నాకు 5 కొండంత ధైర్యంగా నాకు సినిమా చేస్తున్నారు. మిగతా 10 మంది కూడా కొత్త కుర్రోళ్ళైనా చాలా క్రమశిక్షణతో వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను. అవకాశం ఉపయోగించుకుంటే వాళ్ళు 100% పైకి వెళ్తారు. అవకాశం వాళ్ళ సినిమా ఏదైనా ఫెయిల్యూర్ తీస్తే నేను మాత్రం ఇక్కడే ఉంటాను, వాళ్ళకి ఇంకో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకునే మంచి దర్శకులు 10 మంది దర్శకులు కూడా. వాళ్ళందరి పేరు చెప్పి టైం ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏమైనా ఈవేళ 15 సినిమాలు తీయడానికి నా బాధ్యత తీసుకున్నాను. ఆగస్టు 15వ తారీఖున 2021 సంవత్సరం మొదలుపెట్టాము. 2026 ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ 15 సినిమాలు పూర్తి చేసి, సెన్సార్ చేసి, రిలీజ్ చేసి చూపిస్తా అని మీ అందరి దగ్గర సవినయంగా నమస్కారం తెలియజేస్తాను. ఇకపోతే మా భారత ఆర్ట్స్ రమణరావు గారండి, ఆయన 15 సంవత్సరాల నుంచి నాకు అత్యంత మిత్రులైన
ఆయన ఇంతకుముందే నాకు అందరూ ఆడవారితో ఒక సినిమా తీశాను, దానికి వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అలాగే ఒక సంవత్సరంలో 13 సినిమాలు తీశాను, దానికి అవార్డు ఇచ్చారు. అలాగే మాకు కొనిజేటి రోషి గారి చేతి మీదుగా నేను వరల్డ్ రికార్డ్ని తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి. వరల్డ్ రికార్డ్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసే మా రమణరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన చేతి మీదుగా మాకు ఏమి ఇచ్చారు. డబ్బుతో కోరుకునే అవార్డులు రివార్డులు కాదు, మన ప్రతిభ చూపిస్తే వాళ్ళే పిలిచి మనకి ఇస్తారన్న దానికి నిదర్శనం. మనం అవార్డు కానివ్వండి, మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, భారత్ వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, అందరూ పిలిచి మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు నేను వరల్డ్ రికార్డ్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా సౌహృదయంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇకపోతే 30 years ఇండస్ట్రీ మా అన్నయ్య పృథ్వీ గారి వేదిక మీద రావడం, వాళ్ళ అమ్మాయి శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పృథ్వీ గారు నా మొదటి సినిమా 2004లో నేను సినిమా తీస్తే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చి నటించారు. మళ్ళీ ఈవేళ కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మాయి శ్రీలు హీరోయిన్గా ఆల్రెడీ 2 సినిమాలు చేసింది. మా 15 సినిమాలు కూడా అమ్మాయి హీరోయిన్గా చేస్తుందని మీ అందరి ముందు సవినీయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా అన్నయ్య 30 years ఇండస్ట్రీ అన్నారు, నేను 20 years ఇండస్ట్రీ కాబట్టి ఆయన మానవసంగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు, 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. మా తమ్ముడే అంటాను, మా తమ్ముడు అంటాడు. మా తమ్ముడు మాది తాడేపురగూడెం, అనేది మేవారం. ఎందుకంటే మీరు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ఎవరిని నేను కిందపరిచి మాట్లాడలేదు. నిర్మాతలుగా ఆయన ఏంటంటే, ఇదిగో బాబు నువ్వు రూపాయి అడిగో, నేను 75 పైసలు ఇస్తాను, తీసుకోండి, వెళ్ళిపోండి. ఇంకా అది అంటే ఆశీర్వాదం, వారికి అవకాశం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి రావడం అంటే ఒక ఆయనలో ఒక హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మానవీయత ఉందన్నమాట. అందరినీ పలకరించి రామ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా కూడా, రామ సత్యనారాయణ గారి సినిమా ఏంటంటే ఒక బ్రాండ్ ఏంటంటే సార్ టోపీ పెట్టుకుంటారు కదా నెత్తి మీద. అంటే ఈరోజు రామ సత్యనారాయణ గారు తెలియని వ్యక్తి ఉన్నారు. మొన్న ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర గురువుగారిని తీసుకోమంటే లేదు, మీరు తీసుకొని మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకుని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామ సత్యనారాయణ. ఇది పేరు కోసం, ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ బాగులాడలేదు. అలా అయితే ఈ పాటికి చాలా అయిపోయాయి అవార్డులు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది చేసిన ప్రపంచ రికార్డు నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు, ఆగస్టు 26 సెన్సార్ తోటి మొత్తం సినిమాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు అన్నయ్య. ఆయన ఆశీర్వాదం ఆయన. ఎందుకంటే రామ సత్యనారాయణ మొన్న మేము ఫిల్మ్ సిటీ షూటింగ్లో మాట్లాడుకున్నాం. రామ సత్యనారాయణ గారి సినిమాలు మొదలవుతాయి త్వరలో. నిజంగా మనం అందరం కలిసి నటించాలి, ఎక్కడ డే అండ్ నైట్ మనం పనిచేయాలి అని చెప్పిన ఒక సహృదయం గల హీరో ఎవరు ఉన్నారంటే సుమన్ గారు. అలాగే వచ్చిన డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇదే ఇక్కడే మా సాయి ప్రకాష్ గారు, ఉదయ భాస్కర్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలాగా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ శంకర్ గారు, ఆయన పేరు వీరశంకర్ గారు, వీళ్ళందరూ అసలు నిజంగా ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ మొదలైంది. నేను సుమన్ గారికి కూడా ఒక మాట చెప్పాను. నేను మొన్న షూటింగ్లో కలిసినప్పుడు, అయోధ్యలో అన్నమయ్య అనే ఒక రెస్టారెంట్ ఉంది, దానికి మొత్తం సుమన్ గారి ఫోటోలో ఉన్నాయి. ఇది వాస్తవం, నేను ఎందుకు చూస్తానన్నాను. సో అంతగా ప్రేమించే వ్యక్తి. నేను ఫస్ట్ ఇదే సారథి స్టూడియోలో సుమన్ గారి కోసం ఇంటర్వ్యూగా వచ్చిన జర్నలిస్ట్, నేను ఫోటోస్ ఏదో చేస్తున్నారు అప్పుడు, నేను వచ్చి సార్ ఒక ఇంటర్వ్యూ ఉంది సార్ అని. అలాగే ఆయన చూస్తూ మేము కూడా ఎదిగా ఉంది. విధంగా గొప్ప మనుషుల కలయికే రామ సత్యనారాయణ గారు. ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మా జిల్లాలో భీమవరంలో ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు కూడా వారికి పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎప్పుడూ మేము రామ సత్యనారాయణ గారికి కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
థ్యాంక్ యూ అన్నయ్య. మా సుమన్ గారు మాట్లాడే ముందు నాకు ఎంతో ఆత్మీయులు మా పిఎస్సి ప్రసాద్ గారిని ఒక్క నిమిషం పైకి రావాల్సింది కోరుతున్నాం. ఈవేళ హైదరాబాద్లో ఇంతమంది మాకు పరిచయం కారణం మా వైసా కమిటీలు కానివ్వండి, బిజినెస్ కమిటీలు కానీ, మా పిఎస్సి ప్రసాద్ గారు అండ్ బీబీజీ రాజు గారు, వీళ్ళిద్దరి వల్లే నేను అందరికీ తెలిసింది, అందరూ నాకు తెలిసారు. కాబట్టి వారు కూడా ఆశీర్వదించి వస్తుందా ఒక్క నిమిషం.